ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రేమలో తండ్రి, నీ ఉచితమైన ప్రేమను బట్టి నమ్మకాన్ని బట్టి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచుకొని తద్వారా మీరు ప్రేమ పొందడానికి క్రొత్త నిబంధన అవలోకన సంగతిని మేము ఆలోచించుకోవడానికి, తర్ఫీదు పొందడానికి, శిక్షణ పొందడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన సంవత్సరంలో 2 తరగతులను మేము 2 సెమిస్టర్లు జరిపించుకున్నాం. అందులో మీరు తోడుగా ఉండి మాకు మేలుకరంగా చేస్తున్నారని నమ్ముతున్నాం. ఈ నూతన సంవత్సరంలో మొదటి సెషన్ మేము ప్రారంభించుకొచ్చాడు. క్రొత్త నిబంధన అవలోకనాన్ని మేము నేర్చుకునే దాన్ని మా జీవితాలకు అన్వయించుకొని ఆ విశిష్టతను, ఆ ప్రత్యేకతను అనేక మందికి తెలియజేయడానికి, సంఘంలో తెలియజెప్పడానికి, ప్రచురించడానికి కావాల్సిన దాన్ని మాకు సహాయం చేయండి. రావాల్సిన బిడ్డలను కూడా త్వరగా రప్పించండి. ఈ తరగతిని నేర్చుకోవడానికి వారు ఆసక్తి కలిగి నీ ప్రేమను పొందుకున్న బిడ్డలుగా కూడా వారిని ఆయుధించండి. జరగబోయే క్లాసులన్నింటిలోనూ మీ ఆత్మను మాకు సంచలనంగా ఉంచండి. ఇస్తున్న సహోదరుని పెట్టుకుని సన్నిధిలో చేసుకుంటాను. ఇది వెయ్యి ప్రయాసాలతో కూడుకున్నది కనుక ఆర్థిక వనరులను మీరు సమకూరుస్తున్నందుకు మేమందరము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ తర్ఫీదు ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని పెట్టుకుని సహోదరుని జ్ఞాపకం చేసుకోవాలి. దీవించండి, ఆశీర్వదించండి. ఆ మేలులు మేము పొందుకొని అనేక మందికి తెలియచెప్పే గొప్ప కృతజ్ఞతా భావాన్ని మాకు సహాయం చేయమని ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండి మీ జ్ఞానానుసారమైన జ్ఞానంతో మేము ముందుకు నడుచుకోవటానికి కావాల్సిన సహాయం చేసి జరగవలసిన 6 నెలల్లో మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి సజావుగాను సక్రమంగాను జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొంది నిశ్చితమైతే మాకు రావాల్సిన ఈవులను, మరి ముఖ్యంగా నీ జ్ఞానాన్ని మాకు అందరికీ సహాయం చేయమని, ఆ జ్ఞానం కూడా నీ సత్యసారంగా ఉండటానికి కావాల్సిన కృపకు సహాయం చేయమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామాన్ని బట్టి అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. మరి ఆత్మీయ గీతాలు 2 పాడి మనము దేవుని నామాన్ని మహిమపరిచి తదుపరి వాక్య విషయంలోనికి మనము కొనసాగుదాము. మరి సహోదరులు ఎవరైనా వస్తే మరి కలిసి పాడడానికి వచ్చేవాళ్ళు ఉన్నా పర్లేదు, మీకు మీరుగా పాడతానన్నా కానీ అభ్యంతరము ఏమీ లేదు. వస్తే జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వండి. రండి, భయపడ్డారండి. నీ పదొస్తాయి 54.
నీకు శరణము శరణము దేవా. రాజులను తరణముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను తరణముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. అగ్నివాసన నటాకుండ అభిజ్ఞకులతో నుండిన దేవా. అగ్నివాసన నటాకుండ అభిజ్ఞకులతో నుండిన దేవా. దానియేలును సింహపు బోనులో ఆడుకున్న నాదుడ నీవే. దానియేలును సింహపు బోనులో ఆడుకున్న నాదుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు. పరము చేర్చే పదము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు. పరము చేర్చే పదము నీవే. అడగు జాడలు నడచిన ఆకు పరము చేరే ప్రాణము తోడ. అడుగు జాడలు నడచిన ఆకు పరము చేరే ప్రాణము తోడ. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. ఇది చూసి అంటే ఇంకా ఇంకొక పాట ఎవరికైనా ప్రత్యేకంగా ఆహ్వానం అంటే పాట రెండింటిలో ఎవరికైనా చాలు. లేకపోతే ఈ పాట ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికి ప్రయోజనం లేదు. ఎన్ని సంపాదించినా ఏది సంపాదించినా హృదయములో యేసుక్రీస్తు ప్రభు వారికి స్థానము లేనిచో ఆ జీవితము ఆ బ్రతుకు వ్యర్థమని ఒక భక్తుడు రాసినటువంటి పాటను పాడుకుందాం. మనులు మాణిక్యములున్నా మేడ మిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా. మనులు మాణిక్యములున్నా మేడ మిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నది సున్నా. చదువులెన్న
ఉన్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా పూజ్యుడు పుణ్యాత్ముడు పూజనుందే దేవుడు ఆయనే పూజ్యుడు పుణ్యాత్ముడు పూజనుందే దేవుడు ఆయనే మనుజుడా నీ హృదయమునందున నమ్మి రక్షణ పొందుమా మనుజుడా నీ హృదయమునందున నమ్మి రక్షణ పొందుమా మనులు మాణిక్యములున్నా మేడ మీదలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. అందరికీ వందనాలు. ఇంకేమైనా అవకాశం ఉందండి? నేను మాట్లాడుతుంటే మైక్ వస్తుంది, మీరు పాడుతుంటే ఎవరు రావట్లేదు, ఎందుకని? నేను స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు? సంవత్సరం ఇది స్పెషల్ స్పెషల్ గ్రీటింగ్స్ అయ్యి కదా. నేను మాట్లాడుతూ బాగానే వస్తుంది, మరి మీరు ఎందుకని రావట్లేదు? తేడా ఏంటి? అంతేనా? మంచిది. వందనాలు. ఇటు ముందుకు రండి, అన్న పక్కన కూర్చో. కూర్చో. మంచిదండి. మరి ఆశించిన రీతిగా మరలా మనము తరగతిలోనికి రాబోతున్నాము. ఇంకేమి ఎవరు కూడా పాడాలని ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఈ ఉదయకాలపు సెషన్కి ఇక అవకాశం ఉండదు. మన మధ్యాహ్న కాలపు ప్రారంభం చేసే ఒక గంట క్లాస్ కోసం ఒక పాట, ప్రార్థన, క్లోజింగ్ ఉంటుంది. మూడు పాటలు, 4 పాటల కన్నా ఎక్కువ ఉండదు. సరే, మంచిది. చాలా సంతోషము. మనము 2025 డిసెంబరు నవంబర్ మాసంలోనే మనము ఈ నూతన నిబంధన, క్రొత్త నిబంధన అవలోకనము మొదటి భాగాన్ని మనము పరిచయం చేయబడింది కదండి. రాజేష్ ఇంకా స్మైలింగ్లో ఉన్నా. నూతన నిబంధన అవలోకనము మొదటి భాగం అంటే న్యూ టెస్టిమెంట్ సర్వే మొదటి భాగం మనము పరిచయం చేయబడింది గతంలో. మరి తరగతికి మనకు ఇవ్వబడిన అంశాలు ఏదైతే ఉన్నావో ఆ అంశాల్లోనే బోధించేటువంటి సహోదరులు ఉండండి, దాటికి వెళ్ళకండి. మనకు కొంత అవగాహన ఉంటుంది, జ్ఞానం మన దగ్గర ఉంది. ఆ జ్ఞానాన్ని మనం ఈ గంటలో మనం ప్రదర్శించడానికి కొంచెం అది సమయం సరిపోదు. మనకేమో పరిమితమైనటువంటి సమయమే మనకేమో దేవుడు ఇస్తున్నాడు. మన సమయాన్ని మనకి ఎక్కువ ఇవ్వటం ఇస్తున్నాడు కానీ పాప ఆయన తప్పలేదు, కానీ మనం వినియోగించుకోలేకపోతున్నాం ఆ సమయాన్ని. 10 అంటే ఇప్పుడు ఎంత అయింది? 11 అయిందా? 11. మరి గంటంబావు అంటే దాదాపు అదే స్కూల్లో పాఠశాల కాలేజీలో అయితే 2 అవర్స్ పోయినట్టేగా. అది మనం పాఠాలు నేర్చుకునే విద్యార్థులం కాదుగా. కాబట్టి కొంత వెసులుబాటు దేవుడు ఇస్తున్నాడు. అయినా కానీ మనం ఇంకా కొంత అలసత్వంతో ఉంటున్నాము. అది అన్ని ప్రదేశాల్లో అది అనుకరిస్తుందంటే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని తరగతులు కొన్నిటి మీద బేస్ అయి నడుస్తుంటాయి. కొన్నేమో సబ్జెక్ట్ మీద బేస్ అవుతుంటాయి, కొన్నేమో పిఐసిలో నడుస్తుంటాయి, పిఐసిలో నడుస్తుంటాయి. అర్థమైందా? పిఐసి అంటే పిఐసిలో నడుస్తాయి. అది ఇక్కడ అన్నీ నడుస్తాయి, కానీ మొదటిచ్చే ప్రయారిటీ మాత్రం దేనికి మనం ఇస్తాం? ఇక్కడ
వాక్యానికి ఎక్కువ ఇస్తాం సమయాన్ని, దాని మీదనే మనం దృష్టి పెడుతున్నాం. కనుక మన సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఇబ్బంది ఏముంది, ఎటు రావాలనుకుంటున్నారుగా పేటకి క్లాస్కి. కనుక ఈ యొక్క మొదటి దానిలో మనం కనుక పరిశీలన చేస్తే పరిచయము, సంక్షిప్త వర్ణన, మొదటి పాఠము మత్తయి సువార్త 1వ అధ్యాయం 7వ వచనం 7వ అధ్యాయం దాకా, 2వ పాఠము మత్తయి సువార్త 8 నుంచి 14వ చాప్టర్ దాకా, 3వ పాఠము 15వ చాప్టర్ నుంచి 21వ అధ్యాయం వరకు, 4వ పాఠము 22వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు. దాని తర్వాత ఉదహరింపబడినటువంటి పాత నిబంధన, క్రొత్త నిబంధన వాక్యము కంపారిజన్ ఉంటుంది అక్కడ. అది మనము ఈ తరగతుల్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సబ్జెక్ట్ వైజ్గా, వచనం వైజ్గా మనం చేస్తూ, అధ్యాయాల వైజ్గా మనం వెళుతూ, ఆ 28 అధ్యాయాలు కూడా మనకి మొత్తము మనకి 12-13 క్లాసుల్లో మనకి అయిపోతుంది ఇది మొత్తం. ఎక్కడి వరకు మత్తయి సువార్త నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక వరకు. కాబట్టి దాన్ని మనము ఎలా చేసుకొని మనం వెళ్ళాలి. మనము అవుట్ ఆఫ్ టాపిక్లోకి వెళ్ళామనుకోండి, మనకి ఇక్కడ కంటెంట్ని మనము క్రమంగా మనము ఫాలో అవడానికి అవకాశం ఉండకుండా పోతుంది. కాబట్టి దాన్ని గమనించండి, బోధించే సహోదరులు ఇరువురు ప్లస్ నేను కూడా. అలాంటప్పుడు మత్తయి సువార్తలో మనకి మొదటిగా మనం చూస్తే ఇంట్రడక్షన్లో మనకి వస్తున్నాము సంక్షిప్త వర్ణన. మత్తయి సువార్త సంక్షిప్త వర్ణన అది ఒక 10-15 minutes అది చేసిన తర్వాత అప్పుడు మనము మొదటి అధ్యాయంలో క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు ఎవరికి కనెక్ట్ అయి ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఈ విషయాలు అక్కడ మనకు కనబడుతుంటాయి. వాటన్నిటినీ కూడా మనము సంక్షిప్తంగా వెళ్ళాలి, కానీ దాన్ని వారికి పిన్ టు పిన్గా మనము చేసేటువంటి అవకాశము ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ సేవకులుగా మనం బోధిస్తూ ఉన్నాం కాబట్టి క్రొత్త విషయాలను దీనిలో నుంచి మనము చెప్పడానికి ప్రయత్నం చేయండి. బయటకు వెళ్లకుండా మరి ఇక్కడ తరగతిని జరిగించమని కొద్దిగా మరి మన ప్రియులు మరి వీరబ్రహ్మం గారికి మరి యొక్క నూతన సంవత్సరంలో మొట్టమొదటి తరగతిని ఆయనకే దేవుడు ఇవ్వడానికి అనుమతించాడు. కాబట్టి ఎవరికి అనుమతిస్తాడో దేవుడు అదే జరిగింది. కానీ నేనేమో మనుషుల ముఖాలు చూసి మనుషుల వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి నేనేమి చేయనండి, అలా దయచేసి అనుకోవద్దు. ఏదైనా అడగండి కావాలి అన్న నేను కూడా చెబుతాను అన్నానండి, అన్న నేను కూడా పాడతానండి, అన్న నేను కూడా ఏదైనా చేస్తానని చెప్పండి, వాళ్ళకి కూడా ఇస్తాను. అది ఎక్కడేమి ఎవరిని నేను మరుగుపరచుకుంటే ఉంటుంది ఆలోచన నాకు మాత్రం లేదు. అందరూ ఇక్కడికి రావచ్చు, అందరికీ ఇక్కడ స్థానం ఉంది. నీ పెర్ఫార్మెన్స్ని బట్టి అంతేనా, ఎవరికన్నా ఆ యొక్క ఆ విశిష్టతను బట్టి మీరు చెప్పవచ్చు, తప్పలేదు. నేను క్రీస్తు సంఘం కాదు, నేను మతశాఖ సంబంధించిన చర్చ అండి అని అంటే నీ భావాన్ని కూడా చెప్పు, నీ భావాన్ని చెప్పు. పరిశుద్ధ గ్రంథం యొక్క భావాన్ని మనం చెప్తాం, అంతే కదండి. వాళ్ళ భావాలు వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళ భావాలు అంటున్నా, ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ భావాలంటే జోడిస్తుంటారు, మనం జోడించమని కాదు నా ఉద్దేశం. వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని ప్లస్ వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు జోడిస్తుంటారు. మనం ఏంటంటే మనకున్న జ్ఞానాన్ని జోడించాం, మన పరిశుద్ధ గ్రంథాన్నే మనము తీసుకుంటాం. కనుక వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. మీరేమి మమ్మల్ని చిరచూపు చూస్తున్నారని యెరూషలేములో ఆ స్త్రీలు కానీ ఆలోచన చేసినట్టు మీరు మాత్రం చేయకండి. ఆదిమ సంఘంలో చేసినట్లుగా అలాంటి పరిస్థితి అవ్వద్దు. అందరం కూడా దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలనే ఆలోచన మనది. ఆ జ్ఞానాన్ని బట్టి మనం ముందుకెళ్తే ఒకవేళ దేవుడు అనుమతిస్తే దేవుని నిత్యరాజ్యం మనకి ఒకవేళ ఇస్తాడేమో అని ఆశ ఒకటి ఉంది. దాన్ని బట్టి మనం ఈ తరగతులను ఏర్పరుస్తున్నాము. ఈ సత్య జ్ఞానాన్ని
అనేకులకు అందించాలనే ఆశ కలిగి ఉన్నాము. కనుక సహోదరులని మరి 2026 సంవత్సరపు మరి చిలకపేట స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ బైబిల్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా మరి 6 మాసాల బైబిల్ అధ్యయన తరగతులకు స్వాగతం చెబుతూ మరి ఈ తరగతిని సహోదరులు వీరబ్రహ్మం గారు నిర్వహించాల్సిందిగా మనం చేస్తూ వారికి ఒక సమయాన్ని ఇస్తూ ఉన్నాను. ఇంట్రడక్షన్ 7 ఇది ఇక్కడ నుంచి వస్తుంది. ఇది మనకు వచ్చింది. మొదటి భాగం ఇది ఇంతవరకు వస్తుంది. ఒక భాగం ఇది రెండవ భాగం ఎంతవరకు వస్తుంది ఇంతవరకే చెప్పాను. మీకు ఇంకా టైం ఉంటే మీ టయాన్ని బట్టి ఇది ఒకవేళ 20 మినిట్స్లో అయిపోయింది అనుకోండి, మీరు కంటిన్యూ చేయవచ్చు. మొత్తం మనకు వచ్చేసి 12 గంటలు 11:30 అవుతుంది కదా, 12 గంటలు 12:15 దాకా లేదు, 12:15 నుంచి 1 గంట దాకా ఇంకొక క్లాస్. సరే మరి మీకు ఎలా మీ వెళ్ళేదాన్ని బట్టి మీరు చేయండి. ఓకే, రద్దీకి చేసినటువంటి సోదరులందరికీ కూడా కేసీఎస్ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను అండి. ఈరోజు మనం కొత్త నిబంధన సర్వే అనేటువంటి పాఠాన్ని తెలుసుకుందాం. నేను ఈ కొత్త నిబంధన సర్వే అంటే నాకు తెలుగు మీనింగ్ ఇప్పటికి తెలియదండి. నాకు ఫస్ట్ టైము సర్వే అంటే మీనింగ్ ఏంటంటే అవలోకనం. తెలుగులో దీన్ని అవలోకనం అంటారని మాత్రం ఈ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఓకే, సర్వే అంటే అవలోకనం అనేది నాకు తెలీదు. ఈ లెసన్లోనే ఫస్ట్ టైం. ఇది న్యూ టెస్టమెంట్ సర్వే, కొత్త నిబంధన సర్వే. కొన్ని రోజుల క్రితం నేను ఎకనామిక్ సర్వే చేశాను. ఆ ఎకనామిక్ సర్వేలో సర్వే చేయడానికి నాకు అవకాశం దొరికింది. ప్రజల ఆర్థిక స్థితులు ఎట్లా ఉన్నాయి మా గ్రామంలో, దాని మీద ప్రతి ఇంటికి వెళ్ళి నేను వివరాలు సేకరించి ప్రభుత్వానికి సర్వేని సబ్మిట్ చేశాను మా వ్యాపారానికి సంబంధించి. ఇది ఈ న్యూ టెస్టమెంట్ సర్వే అంటే కొత్త నిబంధన అసలు ఏం తెలియజేస్తుంది, ఇందులో మరి ఆరాధనకి సంబంధించిన సంగతులు, సంఘం ఎలాగా నడుచుకోవాలనే సంగతులు, యేసు ప్రభు ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, యేసు ప్రభు ఏ వంశంలో పుట్టాడు, ఎక్కడ జన్మించాడు, ఇవన్నీ కూడా సర్వే చేయడానికి. ఇది మొట్టమొదటిగా నాకు మత్తయి సువార్త ఇవ్వబడింది. మత్తయి అనేటువంటి ఆయన మీకు అందరికీ తెలుసు అనమాట. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్ అనమాట. రోమా ప్రభుత్వంలో ఒక ఎంప్లాయీ. ఈయనకి ఈ మత్తయి సువార్తని రాసే అవకాశం దేవుడు కల్పించడం జరిగింది. సో మత్తయికి ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రధానంగా మత్తయి ఒక యేసుక్రీస్తు జీవితాన్ని గురించి, ఆయనతో కూడా కలిసి తిరిగిన వ్యక్తి, ఆయనతో కూడా కలిసి భోజనం చేసిన వ్యక్తి, ఆయనతో కూడా సంగతులన్నీ చూసిన వ్యక్తి అనమాట. ఒకసారి కొన్నేళ్ళ ఇంట్లో పేతురు గారి ప్రసంగాన్ని మనం ఒక ముక్క నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 39-41 వచనాలు చూస్తే మత్తయి అనేటువంటి ఆయన యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేసిన వ్యక్తి. యేసుక్రీస్తు యోదయలో యెరూషలేములోను యోదయలోను యేసుక్రీస్తు తిరిగిన వ్యక్తి. దయచేసి చదవండి. 39-41 10వ అధ్యాయం. చూడండి, యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము. ఆయనను దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించారు. కాబట్టి యెరూషలేములోను యోదయలోను యేసుక్రీస్తు చేసిన వాటన్నిటికీ కూడా సాక్షులు ఎవరంటే మత్తయి అన్నమాట. మిగతా వాళ్ళు 12 మంది ఉన్నారు. సో అందులో మత్తయి గారు ఒకటి అనమాట.
మత్తయి గారు కంటితో చూసినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుతో తిరిగిన వ్యక్తి, యేసుక్రీస్తుతో భోజనం చేసిన వ్యక్తి, ఆ యేసుక్రీస్తు అన్నపానాలు పుచ్చుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి మత్తయి ఒక అధికారిగా ఉన్నాడు. మత్తయి యేసుక్రీస్తును చూసిన వ్యక్తిగా, తిరిగిన వ్యక్తిగా, ఆయన బోధనలు విన్న వ్యక్తిగా మత్తయి గారు ఉన్నారు. రెండవది, మత్తయి గారు చాలా నమ్మకమైన వ్యక్తి అన్నమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9-10 వచనాల్లో మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 వచనాలు 9. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. 9వ అధ్యాయం 9 చదువు బ్రదర్. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్లంతా కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి. చాలు. అంటే యేసుక్రీస్తు మత్తయ్య సుంకమేట దగ్గర కూర్చున్నాడు, తన ఉద్యోగం చేసుకుంటా. యేసుక్రీస్తు వెళ్ళి నన్ను వెంబడించమన్నాడు. సో యేసుక్రీస్తుని వెంబడించడానికి మత్తయి, నేను ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత వస్తాను, నేను ఈరోజు డ్యూటీ చేసి రేపు నైట్ కలుస్తాను మిమ్మల్ని, ఇట్లాంటి మాటలు మాట్లాడాల మత్తయ్య గారు. మత్తయి లేచి యేసుక్రీస్తుని వెంటనే వెంబడించాడు అనమాట. దీని గురించి మాట్లాడుతూ మత్తయి 19వ అధ్యాయం 27వ వచనంలో, ఇదిగో మేము సమస్తను విడిచి నేను వెంబడించుతూ అన్నాడు అనమాట. అంటే మత్తయి యేసుక్రీస్తు కొరకు తన ఉద్యోగాన్ని త్యాగం చేసినట్లుగా దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంటే మత్తయి డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా, యేసుక్రీస్తుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా? యేసుక్రీస్తుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా కనుక రీసెర్చ్ చేస్తే మత్తయి అనేటువంటి ఆయన రోమా ప్రభుత్వంలో ఒక ఎంప్లాయీ తన జాబ్ని వాస్తవంగా యేసుక్రీస్తు కోసం వదిలేసేసుకున్నాడు. యేసుక్రీస్తుకి చక్కగా ఆతిథ్యం ఇచ్చాడు. ఇలాగన త్యాగనీతి కలిగిన వ్యక్తులు మనం బైబిల్లో కొంతమందిని చూస్తాం అన్నమాట. పేతురు కూడా, యోహాను, సీమోను, అంద్రే, యాకోబు, వీళ్ళు కూడా తమ వృత్తుల్ని, జీతగాళ్ళని వదిలిపెట్టేసేస్తారు యేసు ప్రభువుని వెంబడించడం కోసం. పాత నిబంధనలో ఎలీషాను చూస్తే 10 ఎద్దులు కట్టుకొని వ్యవసాయం చేస్తూ ఉంటే, ఆయన ఏలియా వెళ్ళి దుప్పటి కప్పితే ఆ ఎద్దుల్ని వధించేసేసి దాన్ని మాంసాన్ని అందరికీ వడ్డించేసేసి ఏలియాని వెంబడిస్తాడు అనమాట. అంటే ఉద్యోగాలను మానుకునేంత గొప్ప విశ్వాసం అనమాట దేవుడి మీద, యేసుక్రీస్తు మీద ఈ వ్యక్తులకు ఉంది. అందువలన మత్తయి అనేటువంటి ఆయన ఈ యేసుప్రభు జీవితాన్ని గురించి రాయగలడానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైన మిత్రుల యొక్క రహస్యాలు, బలహీనతలు ఎవరికి తెలియజేయం. కానీ మత్తయి నమ్మకమైన వ్యక్తి అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, యేసుక్రీస్తుని 3 సార్లు పేతురు నువ్వెవరో ఎరగనని చెప్పాడు అన్నాడు వాస్తవంగా. అయితే ఒక మిత్రుడు యొక్క తప్పిదాలని సహజంగా దాచిపెడతాం. కానీ పేతురు యొక్క బలహీనతల్ని, పేతురు యొక్క అవిశ్వాసాన్ని మత్తయి ఉన్నట్టు రాశాడు అనమాట. అంటే మత్తయి తన గ్రంథాన్ని యథార్థంగా రాశాడు అనే దానికి అదొక మచ్చుతోనక, అదొక ఉదాహరణ అనమాట. కాబట్టి మత్తయిని గురించి కొన్ని మాటలు నేను పరిచయం చెప్పాను మీకు. తర్వాత ఈ మత్తయి గ్రంథం మొత్తాన్ని కనుక మనం జాగ్రత్తగా కనుక పరిశీలించగలిగితే, చదవగలిగితే మనకి ఒకటి అర్థమైంది అనమాట. మత్తయి యూదులని అడ్రస్ చేస్తూ యూదులకు ఈ గ్రంథాన్ని రాశాడని మనకి స్పష్టంగా అర్థమైంది అనమాట. ఈ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా 28 అధ్యాయాలు కనుక జాగ్రత్తగా పరిశీలించగలిగితే మత్తయి యూదులకి రాశాడని అర్థమైంది. ఎక్కడా కూడా బైబిల్లో మత్తయి సువార్తను మొత్తం ఎంత చదివినా ఇది యూదులకి రాశానని చెప్పడా. బట్ కానీ మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామంటే, బైబిల్లో ఒక మాట ఉంది, 119వ కీర్తన 160వ వచనంలో, నీ వాక్య సారాంశమే సత్యము అని ఉంటుంది అనమాట. అంటే మత్తయి సువార్తను మొత్తాన్ని చదివితే ఆయన రోమీలకి రాయలేదు, ఆయన అన్ని జనులకి రాయలేదు. ఆయన ఎవరికి రాశారంటే స్పెసిఫిక్గా యూదులకి. ఆ మత్తయిలో ఉపయోగించబడినటువంటి లాంగ్వేజ్ చూస్తే, మొదటి అధ్యాయాన్ని చూస్తే అసలు యేసుక్రీస్తు ఒక రాజు, యేసుక్రీస్తు ప్రవచించబడినటువంటి ఒక యూదుల రాజు అనేటువంటి విషయాన్ని మత్తయి వారికి అర్థమయ్యేలాగిన వారి లేఖనాల నుంచి వివరించడానికి ప్రయత్నం చేశాడు అనమాట. వాస్తవంగా పేతురు కూడా అలాంటి ప్రయత్నాలు చేశాడు యూదులకు సువార్త చెప్పేటప్పుడు. మత్తయి తన గ్రంథంలో కూడా అలాంటి ప్రయత్నాలు చేశాడు. తన మొట్టమొదటి అధ్యాయంలో
ఆయన యేసుక్రీస్తు గురించి మొదటి అధ్యాయము, యేసు ప్రభు యొక్క జీవిత ప్రారంభం గురించి మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం మొదటి వచనం వరకు యేసు ప్రభు యొక్క ప్రారంభ జీవితాన్ని గురించి రాయబడి ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి అంటే యేసు ప్రభు యొక్క ప్రారంభ జీవితం అంటే ఆయన ఏ వంశంలో నుంచి, ఏ గోత్రంలో నుంచి, ఎక్కడ, ఎలా పుట్టాడు, జీవితం సంగతులు, ఆయన జీవితం యొక్క ఆరంభం అనమాట. ఆరంభం అనేది మొదటి 3 అధ్యాయాలు, తర్వాత 4వ అధ్యాయం మొదటి వచ్చిన వరకు యేసు ప్రభు యొక్క జీవితం యొక్క ప్రారంభము ఎలాగా భూమి మీద అనేది మత్తయి వర్ణించడం జరిగిందనమాట. అయితే యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని గురించి ఆయన వర్ణించడానికి మొదటి అధ్యాయములో మొదటి 25 వచనాలు యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని గురించి మాట్లాడారు. జన్మ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక వ్యక్తి ఏ ఊరిలో జన్మించాడు, ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఒక వ్యక్తి ఏ వంశంలో జన్మించాడు, ఏ గోత్రంలో జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, ఈయన గురించి పాత నిబంధనలో ఏమైనా సరే ప్రవచనాలు ఉన్నాయా అనే విషయాన్ని మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి 25 వచనాలని యేసు ప్రభు యొక్క జన్మ గురించి మత్తయి రాయడానికి పూనుకున్నాడు అనమాట. అంటే ఆయన అబ్రహాము సంతానం అని చెప్పి అబ్రహాము దావీదు కుమారుడు దావీదు కుమారుడు అని స్టార్ట్ చేస్తాడు అనమాట. యూదులు ఎక్కువగా గౌరవించే వ్యక్తులు ఎవరు? అబ్రహాముని చాలా గౌరవిస్తారు. యూదులు దావీదుని బాగా గౌరవిస్తారు, యూదులు సొలొమోన్ని గౌరవిస్తారు. అయితే యూదులని కన్విన్స్ చేయాలంటే, యూదుల్ని నమ్మింపజేయాలంటే, అందుకని ఆయన ఏం చేస్తుంటే తన సువార్తలో అబ్రహాం దగ్గర నుంచి తీసుకొచ్చాడు అనమాట. అబ్రహాం దగ్గర నుంచి ఎందుకు తీసుకొచ్చాడంటే ఆదికాండం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో నీ సంతాన మూలంగా భూమి మీద వంశములన్నీ సమస్త వంశంలోని ఆస్వాదించబడి అన్నాడు. 22:18లో కూడా నీ సంతానం బట్టి భూలోకముల వంశములన్నీ ఆస్వాదించబడి అన్నాడు. అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి నీ సంతానము ఎవరంటే, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడినటువంటి నీ సంతానం అంటే అబ్రహాం సంతానం ఎవరంటే యేసుక్రీస్తే అని అన్నాడు. దీని గురించి గలతీయులకు రాస్తూ ఇంకొంచెం ఖచ్చితంగా గలతీ 3:16లో ఆ సంతానం క్రీస్తే అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరి సంతానము? అబ్రహాము సంతానము. సమూయేలు 2వ అధ్యాయము 12-14 వచనాల ప్రకారం కూడా దావీదు సంతానం ఎవరు? యేసుక్రీస్తు దావీదు వంశంలో పుడతాడు అని చెప్పబడింది అనమాట. ఇంకా సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయము 12-16 పెట్టుకొస్తుందా. దావీదు సంతానము అనేది 2వ సమూయేలు 7వ అధ్యాయం 12-14 వచనాలు. ఇక్కడ వచనాలు కోట్ చేయకపోయినా ఇశ్రాయేలుకి చాలా స్పష్టంగా ఈ సంగతులు తెలుసు అనమాట. దావీదు ఎవరు, దావీదుకి చేయబడినటువంటి వాగ్దానాలు ఏమిటి, తర్వాత యేసు ప్రభు ఎక్కడ జన్మించాలనేది కూడా చాలా స్పష్టంగా ఈ మొదటి అధ్యాయంలో ఎక్కడ జన్మించాలి యేసుక్రీస్తు? బెత్లెహేములో. తర్వాత యేసుక్రీస్తు కన్యకి జన్మించాలి. ఇలాంటి సంగతులు ప్రవక్తల వచనాల నుంచి కోట్ చేస్తూ యూదుల్లో నుంచి ఆయన జన్మించాలని చెప్పి యూదులను నమ్మించడానికి మత్తయి సువార్త రాయబడింది అనమాట. యేసుక్రీస్తు రాజు అని ఎవరిని నమ్మించాలి? యూదులను అనమాట. ఎందుకు యూదుల్ని నమ్మించాలంటే మీ అందరికీ తెలుసు, యోహాను 1:11లో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును కానీ వారు ఆయనను నిరాకరించి, తన స్వకీయులు ఆయన నిరాకరించారు అనమాట. అంటే మత్తయి ఎలాగైనా ప్రయత్నాలు చేశాడో యూదులకి యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ప్రవక్తలు రాబడి క్రీస్తు యేసుక్రీస్తు అని, ప్రభు ఆయనని యూదులను కన్విన్స్ చేయడానికి ఈ పౌలు గారు ఎలాగైనా లేఖనాలని దృష్టాంతాలను విప్పి వాళ్ళకి తర్కించాడో మత్తయి కూడా అలాంటి ప్రయత్నాలే చేశాడండి. అందువలన ఈ మత్తయి సువార్త కనుక సారాంశం కనుక చెప్తే ఇది యూదుల కొరకు రాయబడింది. యూదులను యేసుక్రీస్తు జీవితాన్ని గురించి యూదుల్లో విశ్వాసం కలగచేయడానికి, యూదులను నమ్మడానికి రాయబడినటువంటి డాక్యుమెంట్ ఈ మత్తయి సువార్త అని మనకు అర్థమవుతుంది. తర్వాత పేరు అనేది 1వ అధ్యాయం 1వ వచనంలో పేరు అంటే ఏంటిది, తర్వాత వంశావళి పేరు మత్తయి సువార్త 1:1, వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయము 2-17 వచనాల్లో వంశావళి గురించి, అంటే ఆయన దావీదు వంశంలోను యోధా గోత్రంలోను జన్మించాలి. ఎలాంటి సంగతులు కూడా
మనకుంటాయి. క్రీస్తు జననం గురించి 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల్లో కూడా క్రీస్తు జననాన్ని గురించి ఉన్నాయన్నమాట. ఇది 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి కోట్ చేయబడిన వచనాలు ఉంటాయి అన్నమాట. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని చెప్పి, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక చిన్న వివరణ, ఇమ్మానుయేలు అనే పేరు యేసుక్రీస్తుకి పెట్టలేదు కదా అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటారు అనమాట. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఇమ్మానుయేలు అన్న యేసు అన్న అర్థము ఒకటే. యేసుక్రీస్తుకి చాలా పేర్లు పెట్టబడతాయి అని చెప్పి పాత నిబంధనలో ఉందన్నమాట. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆలోచనకర్త, ఈ పేర్లన్నీ కూడా ఆయనకి టైటిల్స్ అన్నమాట. అంతేగాని ఆయన పేరు బలవంతుడైన దేవుడు పెడతారని కాదు. ఆయనకు ఉన్నటువంటి శక్తిని బట్టి ఆయన బలవంతుడైన దేవుడు అనమాట. ఆయన సమాధానకర్త, అన్యజనులని యూతులని ఇద్దరి మధ్య తన రక్తం ద్వారా, తన మరణం ద్వారా సమాధానం కలగచేస్తాడు. దేవుడికి మానవుడికి మధ్య సమాధానం కలగచేస్తాడు కాబట్టి ఆయనకి ఏం పేరు? సమాధాన కర్త అనమాట, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఉంటుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తుకి ఏ పేరు అనేది ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము క్రీస్తు జననాన్ని గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి, తర్వాత యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 23లో యేసుక్రీస్తు జన్మించడము, యేసుక్రీస్తు పెరగడం గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 23 వచనాల్లో ఉంటుంది. ఆయన బెత్లెహేమందు జన్మించాడు, నజరేతునందు పెరిగాడు అనమాట. పుట్టింది ఒకసాట, పెరిగింది ఒకసాట. అది గ్రంథము మాట్లాడుతున్నాడు. పుట్టిన చోట ఆయన పెరగలేదు. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ను సందర్శించడం అన్నమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు తెలియజేసేది ఏంటంటే మనకి మత్తయి సువార్తలో తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని సందర్శించడము. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనేది తెలియదు, గ్రంథం చెప్పలేదు. ఎంతమంది అనేది కూడా గ్రంథం చెప్పలేదు. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే యూదుల రాజుగా పుట్టిన వారిని పూజించడానికి మాత్రము వచ్చారని గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క ఒక సూచక్రియ మనకి తెలుస్తుంది. ఏంటంటే సూచక్రియ, వేరే దేశం నుంచి కొద్దిమంది యేసుక్రీస్తుని సందర్శించడానికి వచ్చారు అనేది ఇది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, వేరే దేశం నుంచి కూడా ఆయన్ని పూజించడానికి వచ్చారు అని చెప్పడానికి ఈ తూర్పు దేశపు జ్ఞానుల యొక్క వృత్తాంతం ఇక్కడ మనకి మత్తయి సువార్తలో రాయబడింది అనమాట. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు, శిశువు ఐగుప్తునకు పంపబడెను అని ఉంటుంది అనమాట. యేసు ప్రభు చిన్నప్పుడు మరి ఆయన్ని చంపాలని హేరోదు రాజు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయనని మరి ఒక స్వప్నం ద్వారా దేవుడు మరియమ్మకి యోసేపుకి శిశువుని ఐగుప్తునకు తోడుకొని పోండి, నేను మరలా చెప్పేంత వరకు ఐగుప్తు దేశంలోనే మీరు ఉండండి అని చెప్పి స్వప్నంలో వారికి బోధించడం జరిగిందనమాట. ఎందుకంటే సాతాను మొదటి నుంచి కూడా యేసుక్రీస్తుని చంపాలని చూస్తున్నాడు అనమాట. అది హేరోదు రూపంలో చంపాలనుకున్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చాడా అంటే రాలేదు. యేసుక్రీస్తు ఇంకో కాశ్మీర్ వచ్చాడంటే రాలేదు, ఎందుకంటే లేఖనాలు ఎక్కడ చెప్పట్లేదు. కానీ యేసుక్రీస్తు తన సొంత దేశం వదిలిపెట్టి బయట దేశానికి వెళ్ళింది అది ఒకే ఒకసారి. అది ఎప్పుడు? తాను జన్మించినప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు, శిశువుని హేరోదు చంపదూసినప్పుడు స్వప్నంలో వారికి బోధించి ఐగుప్తు దేశానికి ఆయన పంపించడం జరిగిందను. దీని గురించి హోషేయ అనేటువంటి ప్రవక్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ముందుగా చెప్పడం జరిగింది. హోషేయ ఏం చెప్పాడంటే, నా కుమారుని నేను ఐగుప్తులో నుండి పిలిచితిని అని అంటారు అనమాట. హోషేయ గ్రంథం 20-31 కూడా అక్కడ మరి ఆ దినాల్లో మరి వేదన రోదన అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి కూడా ఇర్మియా కూడా ముందుగానే ప్రవచించాడు. అంటే మనకి ఈ మత్తయి ఉద్దేశం ఏంటంటే, తెలియజేయాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన యూదుల రాజుగా పుట్టి ఉన్నాడు, ఆయన యూదులకు రాజు. కావాలంటే మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి,
ఆయన గురించి ఇర్మియా రాశాడు, ఆయన గురించి హోషేయ రాశాడు, ఆయన గురించి యెషయా అనేటువంటి ఆయన రాశాడు, ఆయన గురించి మోషే అనేటువంటి ఆయన 49:10 యోధా గోత్రంలో జన్మిస్తాడని రాశాడు. మీకా అనేటువంటి ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడని రాశాడు. హోషే అనేటువంటి ఆయన ఐగుప్తు తీసుకెళ్తాడని రాశాడు. కావాలంటే మీ లేఖనాలు చూడండి, అంతేగాని నేనేదో సొంతగా కల్పించి నేనేమి చెప్పడం లేదు. మీ గ్రంథాలనే ఉంది, మీరు నమ్మడానికి నేను ఈ సంగతులు చెప్తున్నానని చెప్పి మత్తయి తన సువార్తలో బోధించాడు అన్నమాట. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయము 16-18 హేరోదు బెత్లెహేంలోని శిశువులను సంహరించడం గురించి రాయబడింది. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి